వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 11న మహాసంఘ యోగము ఈ రాశుల వారికి తలరాత మార్చబోతుంది. ఈ యొక్క గ్రహ మార్పు వల్ల శక్తి, ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ధన సంబంధమైన ప్రయోజనాలు చేకూర్చగలదు. ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. దృక్ పంచాంగం ప్రకారం మే 11న గ్రహాల సంచారంలో ఒక పెద్ద మార్పు సంభవిస్తుంది. ఈ రోజున మధ్యాహ్నం 12:47 కుజుడు మేషరాశిలో ప్రవేశించగా సాయంత్రం 7:37 సూర్యుడు కృతికా నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఒకే రోజున సూర్యుడు, కుజుడు ఈ విధంగా ఒకే స్థానంలో ఉండడానికి జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ యొక్క గ్రహ మార్పు వల్ల శక్తి, ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయాత్మక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో సానుకూల మార్పుల సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి శక్తి, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. కుజుడు మీ రాశిలో ప్రవేశించడం వల్ల పనుల్లో వేగం పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభించవస్తాయి మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. వ్యాపారంలో లాభాల సూచనలు ఉన్నాయి. అయితే ఏ పనులైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృషభ రాశి వారి యొక్క సంచారం ప్రయోజనంగా ఉంటుంది. మీ కష్టానికి ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. పని రంగంలో గుర్తింపు వస్తుంది. ఆర్థిక లాభాలకు అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృషభ రాశి వారికి యొక్క సంచారం ప్రయోజనంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. పని రంగంలో గుర్తింపు వస్తుంది. ఆర్థిక లాభాలకు అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సింహరాశి వారికి తమ వృత్తిలో ముందుకు సాగడానికి ఇది ఒక మంచి సమయం. ఉద్యోగం మారే లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. పరిస్థితులు బలపడతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ధనుసు రాశి వారికి యొక్క గ్రహ మార్పు సానుకూల ఫలితాలు ఇస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి సూచనలు ఉన్నాయి. ఆకస్మిక లాభాలు ఉంటాయి. మీనరాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ సంభాషణ మీ ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపుతాయి. అయితే ఖర్చుల విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబంలో మనస్పర్ధలు లేకుండా చూసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.